హలో గైస్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ భారతదేశంలో హిమాలయాల్లో హనుమంతుడు ఆంజనేయ స్వామి ఉన్నాడనేది ఒక వాస్తవం. ఆయన ఎవరెవరికి ఏ రూపాల్లో దర్శనమిచ్చారు అనేది టాపిక్. ఆంజనేయ స్వామి అంటే రామాయణం గుర్తుకొస్తుంది మనకు. ఆయన సప్త చిరంజీవుల్లో ఒకరు. అన్నిటికంటే రాముని భక్తుడు, శ్రీరాముని హృదయంలో పెట్టుకున్న భక్తుడు ఆయన. అలాంటి భక్తుడి గురించి ఈరోజు అలాంటి స్వామి గురించి మనము ఇవాళ టాపిక్. సామాన్యంగా దయ్యాలున్నా, భూతాలున్నా, ఏదన్నా ధైర్యం కావాలన్నా మీకు తోడు ఎవరు వస్తారంటే మనకు పక్కా గుర్తొచ్చే పేరు ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి. అంటే ఆంజనేయ స్వామి అన్ని యుగాల్లో ఉన్నారనేది ఒక నమ్మకం, వాస్తవం. అశ్వత్థామని ఏ విధంగా చూశారో జనాలు, ఆంజనేయ స్వామి కూడా అలాగే. అశ్వత్థామ ఎలాగా చిరంజీవి, ఆంజనేయ స్వామి మహానుభావుడు, మహాశక్తి స్వరూపుడు. ఆయన సాక్షాత్తు శివుని అవతారం అంటారు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. హనుమాన్ చాలీస వల్ల ఎంతోమందికి రోగాలు బాగైనాయి. ఆంజనేయ స్వామి కలియుగంలో ఎవరెవరికి దర్శనమిచ్చారంటే ఫస్ట్ మనకు తెలిసిన సమాచారం ప్రకారం మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి ఐదు రూపాల్లో దర్శనమిచ్చారు స్వామి. అదేవిధంగా తులసీదాస్ హనుమాన్ చాలీస రచించిన హనుమాన్ చాలీస ఎలా పుట్టిందంటే తులసీదాస్. నాకు తెలిసి ఈరోజు కూడా ఆయన రామాయణం అదే శ్రీరాముని గుళ్ళో రామాయణం యాడ చెప్తున్నారో ఆడ అన్ని స్వామికి పూర్తి చేస్తారంట. రామభక్తి ఎక్కడుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. చరిత్ర ప్రకారం అయితే మనకు ఈరోజు కూడా ఆంజనేయ స్వామి బతుకున్నాడు. అంటే ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడనేది ఒక నమ్మకం, వాస్తవం. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటారు. కానీ మహాశక్తి పురుషుడైన సప్త చిరంజీవి ఆంజనేయ స్వామి రామాయణంలో కీలకమైన మహాభక్తుడు. మారుతి సాక్షాత్తు ఆంజనేయ స్వామి. ఆయన గురించి కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. ఆయన కర్ణాటకలో పుట్టాడా, లేదంటే మన జపాలి తీర్థంలో పుట్టాడా, ఆంధ్రాలో అనే డౌట్ ఉన్నాయి. కర్ణాటకలోని హంపి దగ్గర ఆయన జన్మస్థలం అన్నారు. జన్మస్థలం. ఇంకోటి మహారాష్ట్రలో కూడా ఆయనది ఒకటి జన్మస్థలం అని అన్నారు. ఏది నిజం అనేది, ఎక్కడ పుట్టినా కూడా నిజం అనేది నిజం. మహాభక్తుడు ఆయన. శనిదేవుడు ఎవరిని పట్టుకున్నా వాళ్ళని పీడిస్తారు. కానీ ఆంజనేయ స్వామిని చూస్తే శనిదేవుడు భయపడతారు. శనీశ్వరుడు అంటే సూర్యుని కుమారుడు. అది ఇటు రామాయణంలో ఉండి
అదేవిధంగా కృష్ణ అవతారంలో కూడా ఆయన ఆయన అదే మహాభారతం జరిగేటప్పుడు అర్జుని రథంపై జెండాపై కపిరాజులాగా ఆయన ఆశీర్వదిస్తాడు. కలియుగంలో కూడా చాలామంది చూశారు. ఇది దత్తవతారులు వాసుదేవానంద సరస్వతి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, మధ్వాచార్యులు అదేవిధంగా కొంతమంది ఆంజనేయ స్వామి, అంటే ఆంజనేయ స్వామి దర్శనం కలగాలంటే మన ధర్మం అనేది ముఖ్యం. ఆ ధర్మంలో ఏమంటే అబద్ధాలు ఆడకూడదు, నిజాలు ఒకటి చెప్పల్లా, నీతి నిజాతికి బతకల్లా, ఓర్పుగా ఉండాలా అనేది ఒక నమ్మకం. మహాపురుషుడైన మహాభక్తుడు మారుతి కటాక్షం మీద కూడా కొన్ని సినిమా హనుమాన్ సినిమా వస్తుంది. హనుమాన్ సినిమాలు కొన్ని జరిగినట్టుగా ఉన్నాయి. ఆయన ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా మనకు కనపడతారు, దర్శనమిస్తూ ఉంటారు. మహానుభావుడు ఆంజనేయ స్వామి, మహాపురుషుడు, మహాభక్తుడు. ఆయన ఒక యుగమే కాదు, అన్ని యుగాల్లో కూడా ఆయన ఉన్నాడు. చిరంజీవిలో ఒక్క ఆయన ఈరోజు కూడా భూమి మీదే ఉన్నారు. అలాంటి ఆంజనేయ స్వామి హిమాలయంలో ఉండరు, ఏడ మీ మనసులో ఉంటారు. ఏడ రామనామం వినిపిస్తుందో ఆడ ఆంజనేయ స్వామి ఉంటాడు. కొంతమంది బద్రీనాథ్లో ఉన్నాడు, గంధవాన పర్వతంలో ఉంటారు. కొంతమంది తమిళనాడు అంటారు. ఆడైనా ఉంటాడు. ఆయన మహాభక్తుడు, మహామారుతి సాక్షాత్తు. ఆయన పేరు తెలుసుకుంటే మన హెల్త్, ఆయన పేరు తెలుసుకుంటే మనకు కొండంత ధైర్యం. ఎంతోమందికి దర్శనం ఇచ్చాడు ఆయన. అలాంటి స్వామి ఆంజనేయ స్వామి ఈరోజు కూడా రామనామం ఎక్కడుంటే ఆడే ఉంటాడు ఆంజనేయ స్వామి. నా పక్కనే ఉండొచ్చు, చెప్పలేము. ఆ భక్తి ఉంటే, ఆ రాత ఉంటే మనం చూడొచ్చు. అలాంటి స్వామి ఆ అదృష్టం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దొరికింది. ఆయన ఒక సిద్ధ పురుషుడే. హలో ఫ్రెండ్స్, మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేయండి, షేర్ అండ్ లైక్, కామెంట్. మీ హరికృష్ణారెడ్డి.